వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు కానీ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఇంజనీరింగ్ ఆస్పిరెంట్ లేదా పేరెంట్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, లైక్ చేయవలసిందిగా, వీడియో షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు మీరు ఎవరైనా కేఆర్ గైడెన్స్ జనరల్ గ్రూప్లో కూడా చేరాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది. దాన్ని జస్ట్ హాయ్ అని పెట్టండి. మీకు కంప్లీట్గా మీ పిల్లల యొక్క కౌన్సిలింగ్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ అందించబడుతుంది. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న వారు కూడా డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు నాకు మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు అందించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం అప్డేట్ ఈ వీడియోలో దేని గురించి తెలుసుకుందామంటే, ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి ఈరోజు అలాట్మెంట్స్ రావడం జరిగింది. మరి మెజారిటీ అభ్యర్థులకు ఈ యొక్క బ్రాంచ్లు కొంతగా మారినప్పటికీ కొంతమంది అభ్యర్థులు మాత్రం ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్లు చేంజ్ అవ్వడం జరిగింది. మరి బ్రాంచ్లు చేంజ్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేసి కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మారింది కాబట్టి కాలేజీ ఎట్లాగో సేమ్ ఉంటుంది, కానీ ఆ బ్రాంచ్లో నుంచి మీ డాక్యుమెంట్స్ని తీసుకొని కొత్త బ్రాంచ్లో మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ముందుగా మీరు ఆన్లైన్లో ఆన్లైన్ రిపోర్ట్ చేయండి. ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు కొత్త బ్రాంచ్లో, పాత బ్రాంచ్ నుంచి డాక్యుమెంట్ తీసుకెళ్ళి కొత్త బ్రాంచ్లో ఇవ్వండి. ఇది బ్రాంచ్ మారిన వారికి. మరి సేమ్ బ్రాంచ్ మారకుండా అదే బ్రాంచ్ వచ్చిన వారికి ఒక్కసారి ఆన్లైన్ రిపోర్ట్ కొట్టండి. మీకు సేమ్ అదే రిపీట్ అవుతుంది జాయినింగ్ రిపోర్టు, కానీ ఫిజికల్గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారు, సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఉన్నారు. ఆల్రెడీ చాలా కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, జరుగుతున్నాయి కొన్ని కాలేజెస్లో. కాబట్టి బ్రాంచ్ చేంజ్ అవ్వని అభ్యర్థులు జస్ట్ ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అది కూడా మ్యాండేటరీ కాదనుకోండి, చేసి పెట్టుకుంటే మనకు కొంత బెటర్. బ్రాంచ్ మారిన వారు ఫిజికల్ రిపోర్ట్ అవసరం లేదు. బ్రాంచ్ మారిన వారు మాత్రమే మీరు ఫిజికల్ రిపోర్టు రేపటిలోగా చేయండి. ఖచ్చితంగా రేపే లాస్ట్ డేట్. ఈరోజు రేపు 2 రోజులే ఉంటుంది. కాబట్టి బ్రాంచ్ చేంజ్ అయిన ప్రతి ఒక్కరు, మాకు అదే కాలేజ్ కదా, మేము జాయిన్ అయినాం, ఫీజు కట్టినాం, ఆల్రెడీ ఓరియంటేషన్ కూడా అటెండ్ అయినామని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు ఎందుకైనా మంచిది, మనకు రూల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్రాంచ్ మారిన వారు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిందిగా, అది కూడా రేపటిలో చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే, చాలామంది స్పాట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. మరి స్పాట్ రౌండ్ గురించి కొంత చర్చిద్దాం. స్పాట్ రౌండ్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఈరోజు ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అలాట్మెంట్స్ అయిన తర్వాత టోటల్గా ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు మిగిలి ఉన్నాయని చెప్పేసి ఎంసెట్ కన్వీనర్ గారు వారి యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేసి ఉన్నారు. మరి దాదాపు 11,500 అబోవ్ సీట్స్, 11,559 సీట్స్ ఇప్పటికీ ఇంజనీరింగ్ సీట్లు ఎంసెట్కు అందుబాటులో ఉండడం జరిగింది. మరి ఈ సీట్లకి స్పాట్ రౌండ్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే షెడ్యూల్లో క్లియర్గా స్పాట్ రౌండ్ అని ఇచ్చారు మనకు ఎంసెట్ నోటిఫికేషన్లో. మరి చాలామందిని పేరెంట్స్ కావచ్చు, మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మనం కూడా రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే స్పాట్ రౌండ్ కాకుండా కొద్దిగా స్పెషల్ ఫేజ్ రౌండ్ కనుక చేసినట్లయితే ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల కొద్దిగా బెనిఫిట్ అయ్యేది. మరి ఎందుకంటే ఈ ఎంసెట్ కన్వీనర్ ద్వారా స్పెషల్ ఫేజ్ నిర్వహిస్తే పారదర్శకంగా ఉండేది. మరి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి అవకతవకలు లేకుండా జరుగుతుంది. కాబట్టి అట్లా జరిగితే బాగుండేదని మనం పేరెంట్స్ యొక్క కోరికని కూడా మనం విన్నవించున్నాం. కాకపోతే ఆల్రెడీ ముందే నిర్ణయించిన ప్రకారం మరి మెజారిటీ చూడబోతుంటే మనకు స్పాట్ రౌండ్ ద్వారానే ఈ అడ్మిషన్స్ ఇవ్వాలని ఇంజనీరింగ్ కాలేజీలు కోరడం సహజం. మరి స్పాట్ రౌండ్ సంబంధించి
క్లియర్ వేకెన్సీస్ అంటే దాదాపు 11,500 అబోవ్ సీట్లు ఉన్నాయంటే మరి సీట్లను చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడక్కడ 1 or 2 సీట్స్ మెయిన్ బ్రాంచ్లో సిఎస్సి అలైడ్ అట్లాంటి బ్రాంచ్లో ఉన్నాయి, కానీ ఎక్కువగా లోయర్ మిడిల్ కాలేజీలోనే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ మిగతా కొన్ని కాలేజీల్లో కోర్ బ్రాంచెస్ ఈసీ ట్రిపుల్ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు అయితే మనకు వేకెన్సీ ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీకు వెబ్సైట్లో ప్రతి కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అని కేటగిరీ వారిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మీకు ఆల్రెడీ ఏదైతే ఇంతకుముందు మీకు సీట్ అలాట్ అయిందో దానికంటే మెరుగైన కాలేజీలో కనుక వేకెన్సీ ఉంటే మరి ఇంతకుముందు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లో, కానీ స్పాట్ రౌండ్ అనేది కంప్లీట్గా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో జరుగుతుందంటే ఖచ్చితంగా మీకు ఏదైనా మీకు నచ్చిన కాలేజీలో వేకెన్సీస్ ఉంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఆ కాలేజీలో మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అప్లై చేసుకోండి. మరి అన్ని కాలేజీలు కూడా రేపు క్లియర్ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ పేపర్ ప్రకటన చేయాలి. మరి చాలామంది కాలేజీలు కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయవు. మరి పూర్తిగా ఇది ఆఫ్లైనే కాబట్టి మరి నిజంగా మెరిట్ ప్రకారం జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా మనం అంత నిక్కచ్చిగా చెప్పలేం. ఎందుకంటే స్పాట్ రౌండ్లో మేనేజ్మెంట్స్కి పూర్తిగా వారి పరిధిలో జరుగుతుంది కాబట్టి కొంతవరకు మిగిలిన సీట్లకు మళ్ళీ డొనేషన్ తీసుకుంటారా లేదా ఖచ్చితంగా స్పాట్ రౌండ్కి వచ్చేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మంటున్నాడు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఆల్రెడీ మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు వేరు కాలేజీలో ఇచ్చున్నాం, ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నాం. మరి అలాంటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళడం సాధ్యమా? మరి ఒరిజినల్ సర్టిఫికేట్సే కాకుండా ఆల్రెడీ మనం కన్వీనర్కు ఫీజు పే చేసి ఉన్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లలో, మరి ఆ ఫీజు డైరెక్ట్గా ఇది కన్వర్ట్ చేస్తారా లేదా అన్న దానిపై పూర్తి క్లారిటీ అయితే మనకు గైడ్లైన్స్లో ఇవ్వలేదు. మరి ఆల్రెడీ ఒకవైపు ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. మరి అలాంటి టైంలో ఈ స్పాట్ అనేది కాలేజీ వారిగా పెట్టడం వల్ల వాళ్ళు ఆ కాలేజీ వాళ్ళు ఇష్టానురీతిగా ఫిలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీకు కొంత కాలేజీ సాటిస్ఫై కానప్పుడు కాలేజీ వేకెన్సీ ప్రకారం మీరు ఆ కాలేజీకి ప్రత్యక్షంగా వెళ్ళండి. మరి కాలేజీ పేపర్ నోటిఫికేషన్ కంపల్సరీ ఇవ్వాలి, కానీ కాలేజీలు ఇవ్వకపోయినా మీరు ఒకసారి మీరు అనుకున్న కాలేజీ ఏదైతే ఉన్నాయో ఆ కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళి మరి ఆల్రెడీ ఎంసెట్ మనకు వెబ్సైట్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి, మాకు ఈ ర్యాంక్ ఇట్లా ఉందని చెప్పేసి మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ వాళ్ళని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే విషయం తెలియజేయండి, మేము సీట్ కన్ఫర్మ్ అయితే కన్వీనర్ దగ్గర నుంచి సీటు క్యాన్సిల్ చేసుకొని లేదా ఆ ఓల్డ్ కాలేజీలో సర్టిఫికేట్ తీసుకొని వస్తామని చెప్పేసి ఈ కాలేజీలో మీరు రిక్వెస్ట్ చేయండి. మరి చాలామందికి సీట్ కూడా క్యాన్సిల్ చేయడం లేదని తెలిసింది. ఈరోజు కొంతమంది ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్లో మన వాళ్ళు కానీ మళ్ళీ ఆల్రెడీ సీట్ క్యాన్సిలేషన్ డేట్ అయిపోయింది చేయమని చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ఒకసారి ఇక్కడ ప్రయత్నం చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితేనే మీరు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా సర్టిఫికేట్లు రిటర్న్ చేస్తాయా అనే విషయంలో కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కొన్ని కాలేజీలు 4 years ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మనం స్పాట్ రౌండ్లో పాల్గొనే వాళ్ళకు ఇంకా కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పాట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదు. ఇది ఖచ్చితంగా వర్తించదు. కాబట్టి ఎవరైతే ఫీజు రీఎంబర్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో 100% రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, 50% అంటే 35,000 రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ కేటగిరీ వాళ్ళైనా మరి ఫీజు రీఎంబర్స్మెంట్కు ఎలిజిబిలిటీ లేరు. కాబట్టి ఫీజు రీఎంబర్స్కు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మేబీ స్పాట్ రౌండ్కి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే 4 years ఫీజును లాస్ చేసుకొని ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఈ కాలేజీకి స్పాట్ రౌండ్ వచ్చే అవకాశం ఉంది. మరి స్పాట్ రౌండ్లోనైనా మేనేజ్మెంట్స్ క్లియర్ వేకెన్సీ ప్రకటించి అప్లికేషన్స్ తీసుకొని అందులో మెరిట్ ప్రకారమే మీరు ఫిలప్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల మెజారిటీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలియడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఓపెన్గా వేకెన్సీస్ ప్రకటించి ఓపెన్గా అప్లికేషన్ తీసుకొని 1 day టైం తీసుకొని నెక్స్ట్ డే మీరు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కనుక ఈ యొక్క వేకెన్సీస్ని మీరు ఫిలప్ చేసినట్లయితే అందరి విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ సేమ్ డే అంటే రేపటి నుంచే మనకు స్పాట్ ప్రారంభమవుతుందని చెప్పేసి ఇంతకుముందు గైడ్లైన్స్లో ఇచ్చున్నారు. దానికి సంబంధించిన క్లియర్ గైడ్లైన్స్ ప్లస్ కాలేజీ వారిగా నోటిఫికేషన్స్ న్యూస్ పేపర్లో రావాల్సిన అవసరం ఉంది. మరి రేపు అన్ని కాలేజీలు క్లియర్గా నోటిఫికేషన్ ఇస్తాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఆల్రెడీ మనం వేకెన్సీ అయితే తెలిసిపోయింది. కాబట్టి మీరు ఏవైతే కాలేజెస్ అనుకుంటున్నారో ఆ కాలేజీకి ప్రత్యక్షంగా మాత్రమే వెళ్ళండి. మరి ఒకటి గుర్తుంచుకోండి, ఫీజు రీఎంబర్స్మెంట్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు వెళ్ళండి. మాకు రీఎంబర్స్మెంట్ కావాలి, స్పాట్ రౌండ్లో సీట్ కావాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే స్పాట్ రౌండ్లో వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు. ఇది చాలా రోజుల నుంచి వస్తుంది. కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు స్పాట్ రౌండ్ యొక్క గైడ్లైన్స్ ఏంటని.
స్పాట్ రౌండ్లో యొక్క గైడ్లైన్స్ ఏం లేదు. పోయి కాలేజీ దగ్గరికి పోయి మీరు ప్రత్యక్షంగా ఆ వేకెన్సీస్ ప్రకారం వారిని అప్లై చేసుకోండి. అక్కడ వారు మెరిట్ ప్రకారం మీకు లిస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి వారు మెరిట్ ప్రకారం పెడతారా, లేకపోతే తర్వాత అప్లికేషన్ తీసుకొని మిమ్మల్ని అందరినీ పిలిచి మరి మేనేజ్మెంట్ లాగా ఓపెన్గా అమ్ముకుంటారు అనేది మనం అది పూర్తిగా మేనేజ్మెంట్లో డిపెండ్ అయ్యింది. కొన్ని కాలేజెస్ మనకు కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఇస్తుండొచ్చు, కొన్ని కాలేజెస్ కొంతవరకు డొనేషన్ కూడా వసూలు చేస్తూ ఉండొచ్చు. అంటే గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా అట్లా జరగాలని ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ గతంలో జరిగిన సంఘటనలు మనం గుర్తు చేస్తూ ఉన్నాం. చాలామంది కూడా మరి సీట్లు మిగిలిన గతంలో వెళ్తే అక్కడ మేము డైరెక్ట్గా డొనేషన్ తీసుకొని ఇస్తామని కూడా గతంలో చెప్పారు. మరి ఈసారి అట్లాంటివి కాకుండా క్లియర్గా త్రూ మెరిట్ నింపితే విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులకు, సీట్ రాని వాళ్ళకి కానీ, కొంత నార్మల్ సీట్ వచ్చి మంచి సీట్ కోసం చూస్తున్న వాళ్ళకి కానీ, మంచి కాలేజీలో మిగిలి ఉంటే వాళ్ళకు ఇట్లా జరిగితే మంచి న్యాయం జరిగే అవకాశం ఉందని తెలియజేస్తూ, మీకు పూర్తిగా ఆ పేపర్ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీకు ఆల్రెడీ వేకెన్సీ తెలిసిపోయింది కాబట్టి ఆయా కాలేజీలోకి వెళ్ళి మీరు స్పాట్ రౌండ్ కోసం అప్లై చేసుకోవాల్సింది ఆస్పిరెంట్స్ని కోరుతూ, మరి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగితే వారిని రిక్వెస్ట్ చేయండి. మేము ఆల్రెడీ వేరే కాలేజీలో ఇచ్చిన్నాం, మీరు సీట్ కన్ఫర్మ్ చేస్తే అక్కడి నుంచి మేము సర్టిఫికేట్ తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు అడగండి. ఎందుకంటే దీనిపై పూర్తిగా ఇది కన్వీనర్ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క స్పాట్ రౌండ్స్ జరుగుతాయి ఎప్పుడు చూసినా. దీనికి ఎంసెట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు, క్వాలిఫై కాకుండా డైరెక్ట్గా కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే మెజారిటీ అభ్యర్థులు క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్ రాలేదు కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు స్పాట్ రౌండ్కి సంబంధించిన మనకు ఈ సమాచారం. మరి మరింత సమాచారం తెలిస్తే మీకు వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఆల్రెడీ స్పాట్ రౌండ్ కోసమని చాలా కాలేజీలో సార్ మేము ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పి ముందే వెళ్తున్నారు. మరి మీరు ఆల్రెడీ వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకుని స్పాట్ రౌండ్ కోసం ఆశతో మీరు అక్కడికి వెళ్తే అక్కడ సీట్ రాకపోతే ఆల్రెడీ ఉన్న సీట్ కూడా పోతుంది కాబట్టి ఆ పని చేయొద్దు. డెఫినెట్గా మీకు ఉన్న సీటు ఆల్రెడీ ఒకటి రిజర్వ్ ఉంది కాబట్టి ఆ సీట్ని అట్లే కాపాడుకుంటూనే నెక్స్ట్ స్పాట్ రౌండ్లో ప్రయత్నం చేసి అది సక్సెస్ అయితే మాత్రమే వేరే కాలేజీకి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందే కోరుతూ, మరి ఒకవేళ స్పాట్ రౌండ్లో సీట్ వస్తే అమౌంట్ కూడా మీకు డైరెక్ట్గా కాలేజీలో పే చేయమనే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా సిద్ధంగా ఉండాలనే విషయం తెలియజేస్తూ, ఒకవేళ మీకు ఇక్కడ అమౌంట్ పే చేస్తే ఆల్రెడీ మీరు పే చేసిన అమౌంట్ మరి ఎంసెట్ కన్వీనర్ గారి నుంచి రీఫండ్ అవుతుందా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. ఇవన్నీ ఆలోచించి మీరు స్పాట్ రౌండ్లో పాల్గొనవలసింది ఆస్పిరెంట్స్ని కోరుతూ, సీట్ రాని వాళ్ళకి మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు డైరెక్ట్గా వెళ్ళి కాలేజీకి కన్సల్ట్ చేస్తే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.